ఫ్రెండ్స్, డిసెంబర్ ఎండ్ అవబోతుంది. కొన్ని రోజులు మనం జనవరిలోకి ఎంటర్ అవబోతున్నాం. ఈ వీడియోలో మనం జనవరిలో లాంచ్ అవబోతున్న మొబైల్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం డేట్ వైజ్ వద్దాం. జనవరి 3వ తారీఖు మన ఛానల్ అన్బాక్సింగ్ వస్తుంది. మీకు OnePlus 13 సిరీస్ అన్బాక్సింగ్ వస్తుంది. కానీ లాంచ్ మాత్రం జనవరి 7వ తారీఖు జరుగుతుంది. జనవరి 7వ తారీఖు మీకు OnePlus 13, 13R ఇవి ఇండియాలో అఫీషియల్గా లాంచ్ అయిపోతున్నారు. OnePlus 13 వచ్చేసరికి 888 ప్రాసెసర్తో వస్తుంది. 13R వచ్చేసరికి 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ 13Rలో ఈసారి టెలిఫోటో లెన్స్ కూడా యూస్ చేయబోతున్నారు. లాస్ట్ టైం మనకి టెలిఫోటో లెన్స్ అయితే లేవు. ఈ వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు 7వ తారీఖు OnePlus 13 రివ్యూ వస్తుంది. 10వ తారీఖు వచ్చేసరికి OnePlus 13R రివ్యూ మన ఛానల్ వస్తుంది. అప్పుడు మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అండ్ రెడ్మీ నుంచి Redmi 14C జనవరి 6వ తారీఖు దీన్ని లాంచ్ చేయబోతున్నారు. Poco C75 రీసెంట్గా లాంచ్ చేశారు కదా, సేమ్ అదే రీబ్రాండ్ అని చెప్పొచ్చు. ఇది 4S Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ 5160 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇవి దీనిలో కొన్ని కీ హైలైట్స్ అయితే. అండ్ జనవరి 10వ తారీఖు Xiaomi Pad 7 కూడా రాబోతుంది. Xiaomi Pad 7 తీసుకొస్తారు, 7 Pro తీసుకొస్తారా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, కానీ టీచ్ చేస్తున్నారు. అమెజాన్కి వెళ్ళి చూసి మీకు బ్యానర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. జనవరి 10వ తారీఖు ఒక ప్యాడ్ అయితే తీసుకొని వస్తున్నారు. ఒకవేళ Pad 7 తీసుకొస్తే మాత్రం 7+ Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. Pad 7 Pro తీసుకొస్తే మాత్రం 8S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. మరి చూడాలి ఏ మోడల్ తీసుకొని వస్తారో మనకి జనవరి 10వ తారీఖు తెలుస్తుంది. నెక్స్ట్ పోకో నుంచి Poco X7 సిరీస్ కూడా రాబోతున్నాయి. ఇది అఫీషియల్ ఇంకా కన్ఫర్మేషన్ అయితే వీళ్ళేమి ఇవ్వలేదు. ఇవి కూడా రాబోతున్నాయి జనవరిలోనే. Poco X7, X7 Pro రెండు ఫోన్స్ వస్తాయి. ఇవి Poco X6, X6 Pro సక్సెసర్స్ అని చెప్పొచ్చు. Poco X7 వచ్చేసరికి MediaTek 7300 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. Poco X7 Pro వచ్చేసరికి MediaTek Dimensity 8400 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇవి లాస్ట్ టైం X6 Pro గేమింగ్ ఎక్కువ ఫోకస్ చేసి తీసుకొని వచ్చారు. ఈసారి కూడా X7 Pro మీకు గేమింగ్ ఫోకస్డ్ ఫోన్ ఇది 25,000 లోపు అయితే తీసుకొని రావచ్చు. అండ్ X7 వచ్చేసరికి 20,000 రూపాయల లోపు అయితే వస్తుంది. నెక్స్ట్ Oppo Reno సిరీస్, Oppo Reno 13 సిరీస్ కూడా కన్ఫర్మ్గా జనవరిలో వస్తాయి. Reno 13, 13 Pro రెండు ఫోన్స్ అయితే వస్తాయి ఈ సిరీస్లో. అండ్ వీటిలో మెయిన్ హైలైట్ కెమెరాస్ ఎక్కువ వీళ్ళు ఫోకస్ చేస్తారు. డిజైన్ కొద్దిగా డిఫరెంట్ తీసుకొని వస్తూ ఉంటారు. వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది. ఈసారి IP69 రేటింగ్ కూడా ఉంటుంది. ఇవి కొన్ని కీ హైలైట్స్ Reno 13 సిరీస్లో. అండ్ ఇవి కూడా మనం జనవరి 2nd వీక్లో అలా చూడొచ్చు. నెక్స్ట్ రియల్మీ నుంచి Realme 14 సిరీస్, ఇవి మిడ్ జాన్లో వస్తాయి. మిడ్ జనవరి అంటే ఎగ్జాక్ట్ డేట్లు చెప్పట్లేదు, ఇప్పుడు చెప్పిన వాడిని మీకు వస్తాయి కానీ డేట్స్ కన్ఫర్మేషన్ ఇప్పటి వరకు నాకు. Realme 14 Pro, 14 Pro Plus రెండు ఫోన్స్ అయితే వీళ్ళు తీసుకొని వస్తారు. అండ్ ఇవి డైరెక్ట్ కాంపిటీషన్ Redmi Note 14 Pro, Redmi Note 14 Pro Plusకి. అండ్ వాటితో కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఇవి బెటరే ఉంటాయి. సో వాళ్ళు టీజ్ చేయడం కూడా 2 జనరేషన్ హెడ్ ఉంటాం మేము మీకంటే అన్నట్లుగా వాళ్ళని టీజ్ కూడా చేస్తున్నారు రెడ్మీ వాళ్ళని. రెడ్మీ చాలా బ్యాక్ ఉంది, అంత పెద్ద అప్గ్రేడ్స్ కూడా తీసుకురావట్లేదు. ఈసారి IP69 వాటర్ రెసిస్టెంట్ కూడా యాడ్ చేస్తున్నారు. అండ్ కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానల్ కూడా ఉంటుంది. అది కోల్డ్ లో లైక్ మీరు ఐస్ లో తీసుకెళ్లి పెడితే అది బ్యాక్ కలర్ చేంజ్ అవుతుంది. వీళ్ళు టీచ్ చేసిన దాని ప్రకారం. ఎక్కువ చెప్పా కదా ఈ ఆఫ్లైన్ ఫోకస్డ్ ఫోన్ కాబట్టి ఇవి కూడా ఎక్కువ డిజైన్ ఫోకస్ చేస్తుంటారు. కెమెరాస్, టెలిఫోటో లెన్స్ ఇవి ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. వాటర్ రెసిస్టెంట్ కూడా తీసుకొని వస్తున్నారు. అండ్ ఫైనల్గా జనవరిలో బిగ్గెస్ట్ లాంచ్ వచ్చేసరికి Samsung Galaxy Unpacked. చాలా మంది S25 సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈసారి 4 ఫోన్స్ రాబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఒక టీజర్ కూడా బయటకు వచ్చింది. మొత్తం 4 ఫోన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే మీరు లెక్క పెట్టొచ్చు, 4 ఫోన్స్ అయితే ఉన్నాయి దీనిలో. S25, S25 Plus, S25 Slim, S25 Ultra మొత్తం 4 తీసుకొస్తారని రూమర్స్ వస్తున్నాయి. అండ్ కొంతమంది మాత్రం 3 వస్తాయి. S25, S25 Plus, S25 Ultra 3 ఫోన్స్ తీసుకొని వస్తారు. S25 Slim ఏదైతే ఉందో అనౌన్స్ చేస్తారు, దాన్ని మార్చ్లో అట్లా తీసుకొని వస్తారు. 2-3 నెలల తర్వాత అన్నట్లు కొంతమంది చెప్తున్నారు. మరి చూడాలి సామ్సంగ్ ఏం ప్లాన్ చేస్తుందో తెలియదు, కానీ ఎన్ని ఫోన్స్ వస్తాయి ఇవన్నీ మనకు తెలియాలంటే జనవరి 22వ తారీఖు వరకు వెయిట్ చేయాలి. జనవరి 22వ తారీఖు అఫీషియల్ గా వీళ్ళు Samsung Galaxy S25 సిరీస్ అయితే లాంచ్ అయిపోతున్నారు. ఈసారి డిజైన్ కూడా కొద్దిగా చేంజ్ చేశారు. మనకి సైడ్స్ ఫ్లాట్ చేసేసారు. S25 Ultra మీకు S Pen అయితే ఉంది, అదేం తీసేయలేదు. కాకపోతే S25 Slim లో సేమ్ S25 Ultra స్పెక్స్ ఉంటాయి. S Pen అయితే ఉండదు, కొద్ది స్లిమ్ ఉంటుంది ఫోన్. సేమ్ స్పెక్స్ ఉంటాయి. అది కూడా 88 ప్రాసెసర్తోనే వస్తుంది S25 Slim కూడా. మరి చూడాలి ఎన్ని ఫోన్స్ తీసుకొస్తారు. అండ్ ఇది కొద్దిగా ఎక్కువ మంది వెయిట్ చేస్తుంటారు. జనవరిలో బిగ్గెస్ట్ లాంచ్ అంటే ఇదే S25 సిరీస్ది. అండ్ ఈవెంట్లో ఇంకొన్ని అనౌన్స్మెంట్స్ కూడా చేయొచ్చు. లైక్ ప్రాజెక్ట్ ముహాన్ అని చెప్పేసి మనం రీసెంట్గా వింటూనే ఉన్నాం. యాపిల్ విజన్ ప్రోకి పోటీగా వీళ్ళు ఒక హెడ్సెట్ తయారు చేస్తున్నారు. దాని గురించి కొన్ని అనౌన్స్మెంట్స్ చేయొచ్చు. అండ్ మెటా గ్లాసెస్ ఉంటాయి కదా, రేబాన్ మెటా గ్లాసెస్, దాని థీమ్లో కూడా ఒక గ్లాసెస్ తయారు చేస్తూ ఉన్నారు. దాని గురించి ఏమైనా అనౌన్స్మెంట్లు చేయొచ్చు. అండ్ చూద్దాం ఏమేమి తీసుకొస్తారు. ఇవన్నీ 22 వరకు వెయిట్ చేస్తే మనకు తెలుస్తుంది. ఇవి ఓవరాల్గా మనకి జనవరిలో లాంచెస్ అయితే చాలా మొబైల్స్ అయితే రాబోతున్నాయి. అండ్ చాలా ప్రోడక్ట్స్ అయితే మనం జనవరిలో చూడబోతున్నాం. వీటిలో దేనికోసం మీరు ఎక్కువ వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.